వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 కేవలం క్యాలెండర్లో మారే తేదీ మాత్రమే కాదు, అది కొత్త ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుట్టే ముఖ్యమైన రోజు. ఈ రోజు నుండి ప్రభుత్వ విధానాలు, పన్ను వ్యవస్థలు, సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి. 1961 నాటి పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో ఇప్పుడు ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం. ఇకపై అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ వంటి పదాలకు బదులుగా కేవలం ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు వచ్చే ఆదాయాన్ని ట్యాక్స్ ఇయర్ 2026-27గా పరిగణిస్తారు. మధ్యతరగతి ప్రజలకు పన్నుల విషయంలో భారీ ఉపశమనం లభించనుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద పెంచిన రిబేట్ కారణంగా ఏడాదికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అదనంగా జీతం పొందే ఉద్యోగులకు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా లభిస్తుంది. దీనివల్ల పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఇకపై పాన్ కార్డ్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డును పుట్టిన తేదీ ఆధారంగా తీసుకోదు. దీనికోసం 10వ తరగతి మార్కుల జాబితా, పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటి చట్టబద్ధమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్స్ విషయంలో పన్ను మినహాయింపులు కేవలం RBI ప్రైమరీ ఇష్యూ ద్వారా కొన్న వాటికే వర్తిస్తాయి. స్టాక్ ఎక్స్చేంజ్ నుండి కొనుగోలు చేసిన బాండ్లపై వచ్చే లాభం 12.5% పన్ను చెల్లించాలి. విదేశీ ప్రయాణాల విషయానికొస్తే అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై ఎటువంటి కనీస పరిమితి లేకుండా 2% ఫ్లాట్ TCS వసూలు చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే టికెట్ రీఫండ్ నిబంధనలు కఠినతరమయ్యాయి. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తేనే రీఫండ్ తిరిగి వస్తుంది. గతంలో ఈ పరిమితి 4 గంటలుగా ఉండేది. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే ఈ మార్పులు మన జీవితాల్లో చిన్న చిన్న సర్దుబాట్లను తీసుకువచ్చినా దీర్ఘకాలంలో అవి దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేస్తాయి. ప్రతి కొత్త నిబంధనలో ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రజల సంక్షేమం, పారదర్శకత మరియు సమగ్ర అభివృద్ధి మార్పులతో పాటు మనం కూడా మారితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.